మనలో ప్రతి ఒక్కరి జీవితం అదొక ప్రయాణం. అయితే మనం ఎప్పుడైనా ఆలోచించామా ఈ ప్రయాణానికసలు గమ్యమేంటి అని? నిజానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరి కోసం ఒక అద్భుతమైన ఉద్దేశాన్ని, ఒక భవిష్యత్తును ముందుగానే సిద్ధపరిచారు. మరి ఆ దైవచిత్తాన్ని మనమెలా కనుగొనాలి? మన జీవితాన్ని ఎలా సఫలం చేసుకోవాలి? ఆ మార్గం గురించే ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, మరి మొదలుపెట్టే ముందు మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఇది: నా గమ్యం ఎక్కడ ఉంది? ఆలోచించండి, మనమెక్కడికి వెళ్తున్నామో తెలియకుండా బస్ ఎక్కలేం కదా. అలాగే మన జీవిత ప్రయాణంలో కూడా గమ్యం తెలియకపోతే ఎలా? అందుకే ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకటి గుర్తుంచుకోండి, మన గమ్యం ఏదో యాదృచ్ఛికంగా నిర్ణయించబడింది కాదు. దేవుడు మనకోసం ఒక ప్రత్యేకమైన భవిష్యత్తును నిర్దేశించి పెట్టారు. మరి ఆ భవిష్యత్తులోకి అడుగుపెట్టాలంటే మనం చేయాల్సిన మొదటి పని ఆయన చిత్తమేంటో తెలుసుకోవడం. అంతేకాదు, ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మనలో ఎన్నో ప్రత్యేకమైన వరాలను, తలాంతులను దాచిపెట్టారు. వాటిని గుర్తించాలి. ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోకుండా మన గమ్యాన్ని చేరడం అసాధ్యం. సరే, ఇప్పుడు మన జీవిత ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవడానికి కావాల్సిన బలమైన పునాదుల గురించి మాట్లాడుకుందాం. మన జీవితాన్ని ఒక గట్టి, స్థిరమైన ఆత్మీయ గృహంగా ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. ఎందుకంటే పునాది సరిగ్గా లేకపోతే దానిమీద ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా నిలవదు కదా. మన ఈ ఆత్మీయ గృహ నిర్మాణానికి వాక్యం 3 అద్భుతమైన స్తంభాలను చూపిస్తోంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3 మరియు 4వ వచనాలు ఏం చెప్తున్నాయంటే, జ్ఞానం, వివేచన మరియు తెలివి, ఈ మూడింటితోనే మన జీవితమనే ఇల్లు కట్టబడుతుంది, స్థిరంగా నిలబడుతుంది, ఆశీర్వాదాలతో నింపబడుతుంది. ఇందులో మొదటిది, అత్యంత ముఖ్యమైన స్తంభం జ్ఞానం. మనం ఏ పని మొదలుపెట్టాలన్నా, ఏ కొత్త మార్గంలో నడవాలన్నా అన్నింటికంటే ముందు మనకు కావలసింది ఈ దైవిక జ్ఞానం. ఇదే మనకు సరైన ప్రారంభాన్నిస్తుంది, తప్పుదారిలో పడిపోకుండా కాపాడుతుంది. అసలు జ్ఞానమంటే ఏంటి? చాలా సింపుల్. ఏం చెయ్యాలి మరియు ఎప్పుడు చెయ్యాలి అని తెలుసుకోగలగడమే జ్ఞానం. చూడండి, ఈ జ్ఞానం లేకపోతే మనం ఎంతో కష్టపడి చదివినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా అన్నీ బూడిదిలో పోసిన పన్నీరవుతాయి. సరైన సమయంలో సరైన పని చేయడమే విజయానికి అసలైన రహస్యం. మరి ఈ జ్ఞానం ఎక్కడ్నుంచొస్తుంది? దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తోంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే, మనలో ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉంటే దేవుణ్ణి అడగాలట. ఆయన ఎలాంటి గద్దింపు లేకుండా చాలా ధారాళంగా దయచేస్తాడట. ఎంత గొప్ప వాగ్దానం! కాబట్టి మన మొదటి పని జ్ఞానం కోసం దేవుణ్ణి అడగడమే. ఇక మన ఇంటికి 2వ స్తంభం వివేచన. జ్ఞానంతో మనమొక పని మొదలుపెడితే వివేచన దాన్ని స్థిరంగా నిలబెడుతుంది. మన జీవితానికి, మన సంబంధాలకు, మనం కట్టే ప్రతీదానికి స్థిరత్వాన్నిచ్చేది ఈ వివేచనే. మరి ఈ వివేచన ఎలా వస్తుంది? అదొక్కటే మార్గం: సంభాషణ, అంటే కమ్యూనికేషన్. దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఆయనతో మాట్లాడాలి. అలాగే కుటుంబంలో భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. మౌనంగా ఉంటే అపార్థాలే పెరుగుతాయి, మాట్లాడితేనే అవగాహన, వివేచన కలుగుతాయి. మన ఆత్మీయ గృహ నిర్మాణంలో చివరి పునాది స్తంభం తెలివి. జ్ఞానం ఏం చేయాలో చెబితే తెలివి దాన్ని ఎలా చేయాలో నేర్పిస్తుంది. మన జీవితం అనే ఇంటిలోని గదులను విలువైన సంపదలతో నింపేది ఈ తెలివే. మరి తెలివిని ఎలా సంపాదించాలి? దానికి 3 మార్గాలున్నాయి. మొదటిది, నేర్చుకోవడం. మంచి పుస్తకాలు చదవాలి, అనుభవం ఉన్నవాళ్ల దగ్గర కూర్చుని నేర్చుకోవాలి. రెండవది, చరిత్రను గమనించడం. మనకంటే ముందు వెళ్లిన నాయకుల జీవితాలను అధ్యయనం చేయాలి. వాళ్ల విజయాల నుండి, వాళ్లు చేసిన తప్పుల నుండి కూడా పాఠాలు నేర్చుకోవాలి. ఇక మూడవది, వెల చెల్లించడం. అంటే నేర్చుకోవాలనే తపన, పట్టుదల చూపించాలి. ఓకే, మన ఆత్మీయ గృహానికి పునాదులు వేశాం. కానీ ఆ ఇంట్లో జీవముండాలంటే దానికి దేవునితో మనకున్న సంబంధమే ఆధారం. ఆ సంబంధాన్ని నిలబెట్టుకోవడంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన ద్వారా దేవునితో ఒక శక్తివంతమైన కనెక్షన్ ఎలా ఏర్పరచుకోవాలో చూద్దాం. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? అది దేవునితో మనకున్న డైరెక్ట్ లైన్, ఒక స్ట్రాంగ్ సిగ్నల్ లాంటిది. మన ప్రార్థనను ఏ చీకటి శక్తి, ఏ అపవాది ఆపలేదు. మన సిగ్నల్ నేరుగా పరలోకానికి చేరుతుంది. ఎందుకంటే
దేవుడు ఎల్లప్పుడూ మన స్వరం వినడానికి సిద్ధంగా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, మనకేదైనా కష్టమొచ్చినప్పుడు, మనసులో భారం పెరిగినప్పుడు మనం మొదట ఎవరితో పంచుకుంటాం? మనుషులతోనా? కాదు. మన హృదయంలోని ప్రతి భారాన్ని ఎవరికన్నా ముందుగా దేవుని పాదాల దగ్గర కుమ్మరించాలి. ఎందుకంటే మనిషి ఒకరిద్దరి మాటలే వినగలడు, కాని దేవుడు ఒక్కడే ప్రపంచంలోని కోట్లమంది ప్రార్థనలను ఒకేసారి విని జవాబివ్వగల సమర్థుడు. సరే, ఇప్పుడు మన జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చే ప్రయాణంలో మరో ముఖ్యమైన లక్షణం గురించి తెలుసుకుందాం. అదేమిటంటే మనం చేసే ప్రతి పనిలో శ్రేష్ఠతను చూపించడం. స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే శ్రేష్ఠమైన ఆత్మ. ఇది మనలో దాగి ఉన్న సామర్థ్యాన్ని పూర్తిగా వెలికితీయడానికి ఒక తాళం చెవిలాంటిది. ఇది కేవలం ఒక మంచి గుణం కాదు, ఇది మనం చేసే ప్రతి పనిలో ప్రతిబింబించాల్సిన ఒక ఆత్మీయ స్వభావం. ఇక్కడ మనం శ్రేష్ఠతకు, పరిపూర్ణతకు ఉన్న తేడాను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. పర్ఫెక్షనిజం అంటే ఏ చిన్న లోపం కూడా ఉండకూడదని పట్టుబట్టడం. దీనివల్ల సమయం, శక్తి వృధా అవుతాయి. కాని ఎక్సలెన్స్ అంటే మనకిచ్చిన సమయంలో మన దగ్గరున్న వనరులతో సాధ్యమైనంత ఉత్తమంగా పనిచేయడం. దేవుడు మన నుండి కోరుకునేది ఇదే. మనం చేసేది చిన్న పనైనా, పెద్ద పనైనా అందులో మన శ్రేష్ఠత కనబడాలి. మన బాస్ చూస్తున్నాడని కాదు, సర్వాన్ని చూస్తున్న దేవుడు ఎల్లప్పుడూ మనల్ని గమనిస్తున్నాడనే స్పృహతో పనిచెయ్యాలి. అలా శ్రేష్టంగా పనిచేసేవారి కోసమే ఈ లోకం వెతుకుతోంది. అలాంటివారికి గుర్తింపు, ఉన్నత స్థానం వాటంతటవే వస్తాయి. మన గమ్యం వైపు సాగే ప్రయాణం ఎప్పుడూ పూలబాట కాదు, ఎన్నో సవాళ్లు వస్తాయి. అలాంటప్పుడు మనకు ఏకాగ్రత, ఓర్పు అనేది చాలా అవసరం. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. క్రమశిక్షణతో ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన పనిమీద మాత్రమే మన దృష్టిని కేంద్రీకరించాలి. పక్కన వాళ్లు ఎంత వేగంగా పరిగెడుతున్నారని వాళ్ల విజయాలను చూసి మనం నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే మన పునావి చాలా లోతుగా ఉంటే మన భవనం పైకి కనిపించడానికి సమయం పడుతుంది. ఇతరులతో పోల్చుకోకుండా మన పరుగును మనం ఓర్పుతో పరిగెత్తాలి. మన ప్రయాణంలో చివరిగా కాని చాలా ముఖ్యంగా మనకు అవసరమైనది సహనం లేదా ఓర్పు. కొన్నిసార్లు మనం ఎంతో భారంతో ప్రార్థన చేస్తాం, కాని జవాబు వెంటనే రాదు, ఆలస్యం కావచ్చు. ఆ నిరీక్షణ కాలంలోనే మనకు ఓర్పనేది చాలా ముఖ్యం. జవాబు ఎందుకు ఆలస్యమవుతుంది? దానికి ముఖ్యంగా 3 ఆత్మీయ కారణాలు ఉండవచ్చు. 1. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉండొచ్చు, దాన్ని బంగారంలా శుద్ధి చేస్తూ ఉండొచ్చు. 2. సిద్ధపాటు. బహుశా దేవుడు మనకోసం పరిస్థితులను లేదా ఇతరుల హృదయాలను సిద్ధపరుస్తూ ఉండొచ్చు. 3. యుద్ధం. మనకు కనబడకపోయినా పరలోకంలో దేవుడు మనపక్షాన ఆత్మీయ యుద్ధాలు చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడూ విశ్వాసం కోల్పోవద్దు, ఓర్పుతో నిలిచి ఉండండి. ఇక మనం ముగింపునకు వచ్చేశాం. ఇప్పటివరకు మనం నేర్చుకున్నదంతా ఒకే ఒక్క ముఖ్యమైన సత్యం వైపు నడిపిస్తోంది. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మన గమ్యాన్ని మన నిర్ణయాలే నిర్దేశిస్తాయి. మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఇదే: మన గమ్యాన్ని మనం ఆటోమేటిక్గా చేరలేము. మన భవిష్యత్తు అనేది మనం ఈ రోజు, ఈ గంట, ఈ క్షణం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన ప్రతి నిర్ణయాన్ని దేవుని చిత్తానికి లోబర్చి, ప్రభువా నాకు సహాయం చెయ్యి అని అడగాలి. ఈ వివరణను ఈ శక్తివంతమైన ప్రార్థనతో ముగిద్దాం. మనమందరం మన హృదయాలను తెరిచి మన జీవితాలను ఆయనకు సమర్పిద్దాం. ప్రభువా, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడునుగాక. ఈ చిన్న ప్రార్థన, ఈ పూర్తి సమర్పణల్లోనే మన జీవిత సాఫల్యం దాగి ఉంది. ఇలాంటి మరిన్ని ఆత్మీయ సత్యాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను అనుసరించండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.